కేఏ పాల్, కానీ చేసేదంతా కమ్ కహ. ముందు కనిపించే అవతారం ఒకటి, తెర వెనుక వ్యవహారం మరొకట. కేఏ పాల్ పై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు. కేఏ పాల్ పై భారత శిక్షా స్మృతిలోని సీరియస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాటిని చూస్తే తన దగ్గర ఉండే మహిళల పట్ల కేఏ పాల్ ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కేఏ పాల్ ఒక్క మహిళకు అశ్లీల సందేశాలు పంపారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అంతేకాదు, ఆ మహిళ శరీరాన్ని తాకుతూ ఉండడం కింద కేసు ఫైల్ అయింది. ఆ మహిళ కనిపిస్తే చాలు ఏమాత్రం శారీరక దూరం పాటించకుండా ప్రవర్తిస్తారట కేఏ పాల్. దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ మహిళకు ఆసక్తి లేకపోయినా పదే పదే ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారనే అభియోగాలపై కూడా కేసు ఫైల్ అయింది. అక్కడితో ఆగలేదు. ఆ మహిళ ఆన్లైన్ లో ఏం చేస్తుందో నిరంతరం ఫోకస్ పెట్టడం చేస్తున్నారట. అందుకే సెక్షన్ 75, 76, 78 కింద కేఏ పాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాకపోతే ఆ మహిళ చెప్పే విషయాలపై ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. కేఏ పాల్ పై ఫిర్యాదు చేసిన మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఆ మొబైల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కేఏ పాల్ నుంచి మహిళకు ఎలాంటి అశ్లీల సందేశాలు వచ్చాయి, ఎప్పుడు చేశారు, ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. ఏదేమైనా కేఏ పాల్ పై ఈ తరహా అభియోగాలు రావడం మొదటిసారి. ప్రతి అంశంపై కోర్టులో పిటిషన్లు, కేసులు వేసే కేఏ పాల్ పైనే ఇలా కేసు నమోదవడం ఫస్ట్ టైం. మాట్లాడితే దేశాల అధ్యక్షులు తనకు తెలుసు, వేల కోట్ల ఫండ్స్ తీసుకొస్తా, ప్రజల కష్టాలు తీరుస్తా అంటూ మాట్లాడే పాల్ తన దగ్గరుండే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం దారుణం. ఇదంతా తనను రాజకీయంగా ఎదుర్కోలేక అధికార ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అంటారేమో రేపటి రోజున. ఏదేమైనా నిజానిజాలు తేల్చాలని పట్టుబడుతుంది భారత చైతన్య యువజన పార్టీ. ఆ మహిళపై కేఏ పాల్ లైంగిక వేధింపులకు పాల్పడి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ చేస్తుంది.